నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జత కడతారు? చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ వ్యాఖ్యలు. గుంటూరులో ఊపందుకుంటున్న ఎన్నికల ప్రచారం. ఓటర్లను ప్రశ్నం చేసుకుంటున్న అభ్యర్థులు తమ గెలుపుకి సహకరించాలని విన్నపాలు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికి పవన్ రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకొని జనసేన పార్టీని పెట్టారు. పోతున మహేష్ విమర్శలు. న్యాయవాదులకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి వైసీపీ నేతల సూచన. చంద్రబాబుది ఊసరవెల్లి రాజకీయమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు బాగా ముదిరిపోయిన తొండాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జత కడతారని ప్రశ్నించారు. మరొక వైపు మైనార్టీల ఓట్ల కోసం బాబు దొంగ ప్రేమ కురిపిస్తున్నాడని మండిపడ్డారు. 6 ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగించాల్సిందేనని స్పష్టం చేశారు. కళ్యాణదుర్గంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. 14,165 కోట్ల చెల్లింపులకి ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసిందని, టీడీపీ, బీజేపీ, జనసేన కుట్రతో పేదలకు నష్టం జరుగుతుందని దుయ్యబట్టారు. రైతులు, విద్యార్థులు, మహిళలకి డబ్బులు చేరకుండా కుట్ర చేయడంతో రైతులకు ఇన్పుట్ సబ్సిడీ చెల్లించకుండా మోకాలడ్డు పెట్టిందని మండిపడ్డారు. ఆసరా, చేయుత, ఈబీసీ నేస్తం పథకాల చెల్లింపులకు ఈసీ నిరాకరించింది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకుండా చేసిందని సీఎం జగన్ తెలియజేశారు. ఈ 59 నెలల కాలంలో వారి బ్రతుకులు మార్చడం కోసమే మీ బిడ్డ అడుగులు వేశాడు. కానీ చంద్రబాబు రాజకీయం ఊసరవెల్లి రాజకీయం. ఆయన బాగా ముదిరిపోయిన తొండ. ఒక పక్క 4% ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తామని శపథం చేసిన బీజేపీ పార్టీతో ఈ చంద్రబాబు జత కడతాడు. మరో పక్క మైనారిటీల ఓట్ల కోసం మైనారిటీలను మోసం చేసేందుకు ఈ చంద్రబాబు డ్రామాలు మొదలెట్టాడు. దొంగ ప్రేమ నటిస్తాడు. కానీ 4% రిజర్వేషన్లను మైనారిటీలకు రద్దు చేస్తామంటా ఉన్న బీజేపీతోనే కొనసాగుతాడట ఈ చంద్రబాబు. మరి ఇంతకన్నా ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నేను చెప్తా ఉన్నా, 600 అయినా 106 4% రిజర్వేషన్లు ఉండి తీరాల్సిందే. ఇది మీ జగన్ మాట. ఇది వైఎస్ఆర్ బిడ్డ మాట. మరి చంద్రబాబు ఇలా మోడీ గారి సమక్షంలో చంద్రబాబు ఇలా మాట్లాడగలుగుతాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామన్న తరువాత కూడా ఎన్డీఏలో ఎందుకు కొనసాగుతా ఉన్నాడు ఈ చంద్రబాబు అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. జగనన్న పాలనలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా తెలిపారు. జనరంజకమైన జగనన్న పాలనే కావాలని, ప్రజలందరూ తిరిగి సీఎంగా ఆయన దీవించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థుల్ని గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. స్థానిక 13 డివిజన్ సంగడిగుంట మంత్రివారి వీధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో నూరి ఫాతిమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాయిబాబా గుడిలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఆమె పాల్గొన్నారు. ఈ మేరకు జి సతీష్ దంపతులు నూరి ఫాతిమాను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూడలేని దుస్థితిలో టీడీపీ అభ్యర్థి ఉన్నారని ఎద్దేవా చేశారు. పెమ్మసాని చంద్రశేఖర్ రాజకీయాన్ని డబ్బుగా మార్చారని మండిపడ్డారు. ఎవరి ఎన్ని జిమ్మిక్కులు చేసినా చివరికి గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి తానే విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సంకూరి శ్రీనివాస్, మంత్రి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఎన్నికల ప్రచారంగా హోరాహోరీగా ప్రతి చోట ఈ రాష్ట్రంలో ప్రతి చోట జరుగుతుంది. ఈరోజు మరి సంక్షేమం అలాగే
ఒక డబ్బున్న మరి డబ్బుతోనే విలువ కట్టే నాయకుడికి యుద్ధం జరుగుతుంది. ఏ యుద్ధం ఈ రణరంగంలో ఖచ్చితంగా సంక్షేమమే ముందంజలో ఉంటుంది. ఖచ్చితంగా ఈ 3 రోజులు కాదు, మరి రానున్న మే 13వ తారీఖున పోలింగ్ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా జనాలు తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేస్తారు. ఎందుకంటే సంక్షేమం ఇచ్చే రారాజు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు. ఈ దేశంలోనే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు చెప్పుకుంటున్నారు, చేస్తున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టే చేసుకుంటున్నారు. ఈరోజు మా సంక్షేమమే, మా అభివృద్ధి, మన రాష్ట్రం అభివృద్ధి, మన కుటుంబం అభివృద్ధి, మన ప్రాంతం అభివృద్ధి, మన జిల్లా అభివృద్ధి, కానీ మన గుంటూరు ఏదైనా కూడా అభివృద్ధి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి వల్లే సాధ్యమని చెప్పి మేము గతంలో కూడా నిరూపించడం జరిగింది. ఎవరికో మరి మేము ఈ హామీలో ఇదో ఇవ్వాల్సిన అవసరం లేదు. మేము హామీ ఏ మాటకి ఇచ్చాము అని అంటే కట్టుబడి ఉన్నాము, మాటకి కట్టుబడి ఉన్నాము. ఏ మాట 2019లో ఇచ్చామో అదే మాటకి కట్టుబడి ఉండి ఈరోజు మేము మళ్ళీ ప్రతి గడపకి వెళ్ళి అమ్మ మీరు ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయండి, మీకు సంక్షేమం ఇచ్చాము అని అంటే వాళ్ళు ఒకే ఒక్క మాట అంటున్నారు, మీరు చెప్పినా చెప్పకపోయినా, మీరు వచ్చినా రాకపోయినా మేము వేసేది ఫ్యాన్కి మాత్రమే. ఎందుకంటే మా కుటుంబానికి ఈరోజు చూసుకుంటే ఆసరా, చేయూత, చేదోడు, అమ్మఒడి, ఇళ్ల పట్ట, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, వాహన మిత్ర, అలాగే ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, ఇవన్నీ ఇళ్ల పట్ట ఇవన్నీ రావడం జరిగి పెన్షన్ ఇవన్నీ మాకు వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటాము. ఎందుకంటే ఇవే సంక్షేమ పథకాలు మళ్ళీ కొనసాగిస్తూ ఇంకా మెరుగ్గా మాకు అందించే విధంగా, అలాగే మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పరని చెప్పి రుజువు చేశారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ మరి ఏకదాటి మీద ఉన్నారు. డబ్బున్న అహంకారమైన పార్టీ ఒకవైపు అయితే, ఒకవైపు ప్రజలతో మమేకమై ప్రేమ ఆప్యాయతలతో ఎప్పుడు ఉండే పార్టీ ఒకవైపు. ఈరోజు ప్రేమ ఆప్యాయత అనేది చిరస్థాయిలో మిగిలిపోతుంది, కానీ ఈ డబ్బు అనేది ఈ రోజు ఉంటుంది, రేపు ఉంటుందో లేదో తెలియదు. ఎందుకంటే డబ్బు అనేది శాశ్వతం కాదు, ప్రేమ ఆప్యాయతలు అనేది శాశ్వతం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రుజువు చేశారు. గత 15 రోజుల నుంచి ముస్తఫా అన్నయ్య గారి ఆఫీస్కి వెళ్తానండి. వారి అనురాగాల ఆప్యాయతలు చూస్తుంటే సంపన్నుల మీద ఆయన చేయి వేశాడు. అలాంటి మాలాంటి బడుగు బలహీన వర్గాల మీద ఆప్యాయంగా ఈరోజు వెళ్ళినా కూడా అన్నయ్య రా తమ్ముడు అని చెప్పేసి భుజం మీద చేసి అన్నయ్య నన్ను చాలా గౌరవంగా రిసీవ్ చేసుకోవడం జరిగింది. గుంటూరు వన్ టౌన్లో ఉన్నటువంటి సుమారుగా 2,60,000 మంది ఓటర్లు కూడా తప్పకుండా గమనించండి. తప్పకుండా మన వైఎస్ఆర్సీపీకి ఫ్యాన్ గుర్తుపైన ఓటు వేసి నూరి ఫాతిమా గారి మేడం గారికి, అలానే ఎంపీ కిలారి రోసయ్య గారికి ఖచ్చితంగా మీరందరూ సపోర్ట్ చేసి ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మరి ఇంకొక 5 సంవత్సరాలు మళ్ళీ పెంచండి. ఎందుకంటే వారు చేసేటువంటి అభివృద్ధి పథకాలు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఒక్కసారి మీరు ఆలోచించండి దయచేసి. ప్రజలందరూ కూడా మనం ఓటు ఎందుకు వేస్తున్నామండి, ఏదో వెళ్ళి నిలబడి ఓటు వేసి ఇంటికి రావడం కాదండి. 5 సంవత్సరాల భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండదనేది మీరందరూ కూడా ఒక్కసారి గమనించి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తుకు వేయడమని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మేడం గారు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరుకుంటూ, పేదల పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఈ రోజున ఎంత కూడా ప్రజలు ఎంత స్పందన ఎట్లా ఉందంటే, మీకెందుకు తిరుగుతున్నా ఉన్నారు ఎండలో, మీకు అవసరం లేదు, మేము మా మనసులో ఉంది, మేము ఫ్యాన్ గుర్తుకే వేస్తాము అని పేద ప్రజలందరూ కూడా మనసున్న అందరూ కూడా వైఎస్ఆర్ పార్టీకి ఫ్యాన్ గుర్తుకే వేస్తామని అందరూ కూడా చూస్తే అర్థమవుతుంది. కడుపు నిండా మనసు నిండా పెట్టుకొని ఆప్యాయతగా ఏ డివిజన్కి వెళ్ళినా కూడా ఆప్యాయతగా నూరు ఫాతిమా గారిని ఆప్యాయతగా పిలిచి రామ్మ అని చెప్పి పిలుస్తున్నారు. ఎందుకంటే జగన్ పాలనలో సర్వనాశనమైన ఏపీ చంద్రబాబు నాయుడుతోనే పునర్నిర్మాణం జరుగుతుందని టీడీపీ నాయకులు కోవెలమూడి రవీంద్ర తెలిపారు. వైసీపీతో విసిగిపోయిన ప్రజలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని ఆయన జోస్యం చెప్పారు. బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది పురోహితులు, విద్యావంతులు ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోనూరు సతీష్ శర్మ, గుంటూరు అర్బన్ జనరల్ సెక్రటరీ మన్నేపల్లి హనుమంతరావు శర్మ, టీడీపీ నాయకులు పాటిబండ్ల విజయ్ నాయకత్వంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ కార్యాలయంలో కోవెలమూడి రవీంద్ర సమక్షంలో టీడీపీ కండవాలను కప్పుకున్నారు. ఈ సందర్భంగా కోవెలమూడి రవీంద్రతో కలిసి కోనూరు సతీష్ శర్మ, మన్నేపల్లి హనుమంతరావు మీడియాతో మాట్లాడారు. గుంటూరు పార్లమెంటు స్థానంతో పాటు 7 నియోజకవర్గాలకు చెందిన ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయానికి బ్రాహ్మణ సామాజిక వర్గం కృషి చేస్తుందని అన్నారు. వైసీపీ పాలన కంటే టీడీపీ పాలనలో బ్రాహ్మణుల సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందని వివరించారు.
ఈరోజు గుంటూరు పట్టణంలో బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన కొంతమంది పురోహితులు, కొంతమంది విద్యావంతులు, మా బ్రాహ్మణ అధ్యక్షుడు సతీష్ శర్మ, హనుమంతరావు, మా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాటిబండ్ల విజయ్ గారి నాయకత్వంలో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది. చాలా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. తప్పకుండా రానున్న ప్రజాక్షేత్రం రేపు 13వ తారీఖు ఎలక్షన్లో గుంటూరు ఎంపీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేగా గల్లా మాధవిని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి వీళ్ళందరూ కూడా ఇప్పుడు మోడీ గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఏర్పడే కూటమి ప్రభుత్వానికి సాంఘీభావం తెలుపుతూ ఈ రాష్ట్రం ఈ గత 5 ఏళ్లలో ఏ విధంగా సర్వనాశనం అయింది, మరలా ఏ విధంగా మనం పునర్నిర్మించుకోవాలనే సంకల్పంతో చంద్రబాబు గారు దీక్ష పూని ఏ విధంగా ఒక విజన్ నాయకుడు పనిచేస్తున్నాడో మనందరికీ తెలిసిన విషయమే. ఈ యొక్క పరిపాలన విసిగి చెంది వీళ్ళందరూ సంపూర్ణంగా తెలుగుదేశం పార్టీ మద్దతు తెలియజేస్తున్నందుకు వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. పశ్చిమ నియోజకవర్గంలో ప్రజలందరూ మా వైపు ఉన్నారని వైసీపీ గర్వంగా చెప్తున్న నేపథ్యంలో ఇలా రోజు తెలుగుదేశం పార్టీలో వలసలు పెరుగుతున్నాయి, ఏం చెప్తారండి జాయినింగ్? సార్, ఇప్పుడు ఇంకా ఓన్లీ 3 to 4 days బ్యాటిల్ అండ్ ఏదైనా బ్యాలెట్ పేపర్లో వస్తుంది. బ్యాలెట్లు తెరవంగానే వెలవెల ఏది పోద్దో మీరు తెలుసుకోండి. అందుకు ఉత్తర ప్రగల్భాలు మేము చెప్పాం. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కాదు, గుంటూరు జిల్లాలో మొత్తం తెలుగుదేశం పార్టీ, అట్లాగే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వం. ఈ రోజున మరి ఈ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జి అన్న కోవెలమూడి రవీంద్ర నాని గారి చేతుల మీదుగా ఇవాళ దాదాపుగా ఒక 50 కుటుంబాలని, బ్రాహ్మణ కుటుంబాలని తెలుగుదేశం పార్టీలో చేర్చడం జరిగింది. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పెద్దలు నారా లోకేష్ గారి ఆదేశాల మేర ఏదైతే గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, అలానే పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి గల్లా మాధవి గారు మరియు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మరి వాళ్ళ బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా ఈ యొక్క ఎన్డీఏ కూటమి దీంట్లో విజయంలో కీలక పాత్ర పోషించే విధంగా సమయం తక్కువ ఉన్నది కనుక మేమందరం కూడా పార్టీలో అభ్యర్థుల విజయానికి విశేషంగా కృషి చేస్తూ ఉన్నాం. ఇవాళ మరి 32వ డివిజన్కి సంబంధించి సోదరుడు మన్నేపల్లి హనుమంత్ శర్మ ఈ యొక్క ఆధ్వర్యంలో వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో ఆశలతోటి, కొన్ని ఆశయాలతోటి మమ్మల్ని నమ్ముకున్న కొంతమంది బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని కూడా ఏదో మంచి చేద్దామనే ఉద్దేశంతో పోయినటువంటి సందర్భం. అలాగే గత 10 సంవత్సరాలుగా కూడా కష్టపడుతున్నాం. అలాగే 5 సంవత్సరాలుగా క్రితం అధికారం వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిత్యంగా బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఎటువంటి లబ్ధి లేకపోగా ఉన్నటువంటి కార్యకర్తలను కూడా చాలా చిన్నచూపు చూసేటటువంటి పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఉన్న బాధలు, ఇబ్బందులు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నప్పటికీ కనీసం మా గురించి ఆలోచన లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే మొన్న 2 రోజుల క్రితం తిరుపతి సభలో ఏదైతే మా కాబోయే ముఖ్యమంత్రి వర్యులు నారా జగనన్న వచ్చిన తర్వాతే న్యాయవాదులకు న్యాయం జరిగిందని గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య, పశ్చిమ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థులు విడుదల రజని, నూరి ఫాతిమా తెలిపారు. న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు కేటాయించే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ కు తన వంతు సహకారం అందిస్తామని అన్నారు. గుంటూరు బార్ అసోసియేషన్ కార్యాలయంలో న్యాయవాదులతో జరిగిన ఆత్మీయ సదస్సులు వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం లానేస్తంతో పాటు న్యాయవాదుల సంక్షేమ నిధికి 100 కోట్లు ఫండ్ ఇచ్చిందని తెలియజేశారు. అలాగే ల్యాండ్ టైటిలింగ్ చట్టం వలన ప్రజలకు మేలు జరిగిందని స్పష్టం చేశారు. ఈ చట్టం విషయంలో మీ సలహాలు, సూచనలు తీసుకుంటామని చెప్పారు. ప్రజాసేవ చేయటమే గొప్ప ఆలోచనతో రాజకీయాలకు వచ్చామని అన్నారు. న్యాయవాదులందరూ జగన్ కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఇంకొకటి కూడా నేను చదివింది ఒకటి చెప్పాలనుకున్నాను. If there were no bad persons in the society, we would not know the value of a good lawyer. If there were no bad persons in the society, then we would not know the value of a good lawyer. And makes sensible అనిపించింది. Otherwise, we don't even know the value of a good lawyer and a good lawyer. So, kabatti, I think it makes sense. So that's why we respect. వల్ల చదువుకునే వాళ్ళకి, వాళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఒక తోడిస్తున్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా ప్రతి విషయంలో కూడా తోడుండే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. ఎడ్యుకేటెడ్ వాళ్ళకి మాత్రం ఇంకా చక్కగా ఆపర్చునిటీస్ రావడానికి కానీ, లేకపోతే అందరికీ నేను తోడున్నాను అని చెప్పి ఒక భరోసా ఇవ్వడానికి కానీ, మన ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా ఎడ్యుకేషన్కి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారిని చూసుకుంటే విద్యా వైద్య రంగంలో ఏ విధమైన మార్పులు తీసుకొని వచ్చారో కూడా మీ అందరికీ తెలుసు. యాజ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ ఈస్ గోయింగ్. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మన అందరికీ మంచి జరుగుతుంది. ఎందుకంటే పేదరికం అనేది నిర్మూలించాలి అని అంటే దానికి ఒకే ఒక ఆయన మన పిల్లల్ని చదివించాలి. సో దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టి పిల్లలందరినీ చదివించడానికి అమ్మఒడి అని కానీ, లేకపోతే ఇంగ్లీష్ మీడియం కానీ, వసతి దీవెన, విద్యా దీవెన, విదేశీ విద్య. ఎంపీగా అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఒక ఉద్యమం కూడా చేయలేదని ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. పులివెందలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. హత్యలు చేయడానికి అధికారం వాడుకుంటున్నారు. అవినాష్ నిందితుడని సిపిఐ చేసిన ఆరోపణల ప్రకారమే మాట్లాడుతున్నా. కాల్ రికార్డ్స్, గూగుల్ మ్యాప్స్ వంటి ఆధారాలన్నీ ఉన్నాయి. బాబాయిని చంపిన హంతకులని సీఎం కాపాడుతూ ఉన్నారు. జగన్కు అధికారం ఇచ్చింది ఆయన కాపాడటానికేనా? ఒకప్పుడు అన్న కోసం పాదయాత్ర చేశా, ఇప్పుడు న్యాయం కోసం నిలబడ్డా. న్యాయం గెలుస్తుందా, నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తోంది. కడప ప్రజలు న్యాయాన్ని గెలిపించాలని కోరుకుంటున్నానని షర్మిల అన్నారు. అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఎంపీ కాదు, 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు. మరి 10 సంవత్సరాలుగా ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా ఒక్క పోరాటమైనా చేశాడా? కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ. పార్లమెంట్ కు పోతున్నారు, వస్తున్నారు, ఢిల్లీకి పోతున్నారు, వస్తున్నారు. కానీ అవినాష్ రెడ్డి గారు 10 సంవత్సరాలలో ఒక్కసారైనా కడప స్టీల్ కోసం కొట్లాడారా? అక్కడ ఒక ధర్నా చేశారా? ఏదైనా సాధించుకొచ్చారా? చంద్రబాబుకు ఊడిగం చేయడానికి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వచ్చారని వైఎస్ఆర్సీపీ నేత పోతిన మహేష్ తెలిపారు. అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకుని పవన్ జనసేన పెట్టారని కామెంట్స్ చేశారు. ఈ మేరకు పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. పవన్ ఓ ప్యాకేజీ స్టార్, పాలేరు కంటే హీనంగా చంద్రబాబు కోసం పవన్ పనిచేస్తున్నారు. చంద్రబాబు డబ్బు తీసుకుని పవన్ పార్టీ పెట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకూడదని పవన్ కొత్త పల్లవి ఎత్తుకున్నారు. తన ఆస్తులు కూడబెట్టుకునేందుకు జనసేన పార్టీ పెట్టారని ఘాటు విమర్శలు చేశారు. ఒక సాధారణ అపార్ట్మెంట్ లో ఉంటున్నానని 2014లో పవన్ చెప్పాడు. ఒకప్పుడు కారు ఈఎంఐలో కట్టలేకపోతున్నానని చెప్పిన పవన్ ఇప్పుడు 2024 నాటికి 1500 నుంచి 2000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. తిరగటానికి సొంతంగా హెలికాప్టర్, భూములు ఎలా వచ్చాయో పవన్ చెప్పాలి. నమ్ముకున్న నాలాంటి వాళ్ళని అమ్ముకొని పవన్ ఆస్తులు సంపాదించాడు. మార్పు కోసం పనిచేయాలని చెప్తూ పవన్ చంద్రబాబుకు పాలేరులాగా పనిచేస్తున్నాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు గారికి పాలేరులాగా మిగిలిపోయి ఆ పనే చేశారు. కాపు సామాజిక వర్గంలో పెద్దలకేమో పెద్దన పాత్ర పోషించాలని చెప్పారు. యువతకి, మాలాంటి బీసీలందరికీ మార్పు కోసం పనిచేయాలని చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం చంద్రబాబు గారికి పాలేరులాగా, పాలేరు కన్నా హీనంగా పనిచేయడానికి మాత్రమే ఆయన వచ్చారు. ఈ మాట ఎందుకు చెప్తున్నాను తెలుసా? ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు ఎన్నికల్లో పోటీ చేసి నడపలేక పార్టీని ఎత్తేశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మాత్రం పార్టీ పెట్టడానికి ముందే జనసేన పార్టీని చంద్రబాబు గారికి అమ్ముకొని డబ్బులు తీసుకొని పార్టీ పెట్టారు. అందుకనే పవన్ కళ్యాణ్ గారిని ఒక పొలిటికల్ 420 అనాలి. పవన్ కళ్యాణ్ అందుకనే ఒక పొలిటికల్ 420 అనాలి. జనవరి 19 నుంచి మార్చి 12 వరకు 2 నెలల కాలం లోపే మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయం పక్కనే 5 ఎకరాల 3 సెంట్లు కొన్నారు. వాటి విలువ హైవే పక్కనే ఉంటుంది. ఆ భూమి మొత్తం కూడా వాటి విలువ 100 కోట్లు. పవన్ కళ్యాణ్ గారు చాలా తెలివైనడు ఈ విషయంలో. ఆయన పేరు మీదేమో 1 ఎకరం 24 సెంట్లు ఇప్పుడు హెలికాప్టర్ పెట్టుకునే భూమి ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాడు. మిగతా
3 ఎకరాల 79 సెంట్ల భూమిని ఆయన బినామీ నర్రా శ్రీనివాస్కి చెందిన నర్రా శ్రీనివాస్ ఉన్నారు, ఆయన మిత్రుడైనటువంటి పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద రిజిస్టర్ చేయించారు. పవన్ కళ్యాణ్కే బినామీ ఎవరో నర్రా శ్రీనివాస్ పేరు మీద. అయితే నర్రా శ్రీనివాస్ గారు ఆయన పేరు మీద కాకుండా ఆయన మిత్రుడైనటువంటి పోషడపు వెంకటేశ్వరరావు పేరు మీద ఈ 3 ఎకరాల 79 సెంట్ల భూమిని రిజిస్టర్ చేయించారు. పోషడపు వెంకటేశ్వరరావు కూడా 2 సార్లు రిజిస్ట్రేషన్కి వచ్చారు. 2 సార్లు ఆయన రిజిస్ట్రేషన్కి రాకుండా నర్రా శ్రీనివాస్, పవన్ కళ్యాణ్ మిత్రుడైనటువంటి నర్రా శ్రీనివాస్ కారు డ్రైవర్ అయినటువంటి వి నవీన్ కుమార్ని పంపించి రిజిస్ట్రేషన్ చేయించారు. మొత్తం 5 డాక్యుమెంట్స్. ఆ డాక్యుమెంట్స్ 704/224 ఇవే 5 డాక్యుమెంట్స్ కూడా. ఈ 5 డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు వాట్సాప్ లో పెడతా. ఈ ఎన్నికల్లో వైసీపీ ఫ్యాన్ ముక్కలవటం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో నిర్వహించిన ప్రజాకలం సభలో ఆయన మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయం తథ్యమని తెలిపారు. వైకాపావి నవరత్నాలు కాదు నవమోసాలని విమర్శించారు. సూపర్ 6 పథకాలతో ముందుకు వచ్చామని చెప్పారు. రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని, దళిత గిరిజన ద్రోహి జలగ జగన్ ఓటేసిన వారిని కాటేసే రక్తం ఆయనది, ఏకలవ్య మోడల్ స్కూళ్లను నిర్వీర్యం చేశారు. లెటరైట్ ముసుగులో బాక్సైట్ ను దోచుకున్నారు. విద్యుత్ ఛార్జీలతో పాటు అన్ని ధరలు పెంచేశారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులు లేవు. ఆ డబ్బంతా తాడేపల్లి ప్యాలెస్ కు పోతుంది. ఉద్యోగాలు లేక యువత రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. జాబు రావాలంటే కూటమి అధికారంలోకి రావాలని చంద్రబాబు అన్నారు. మన అభివృద్ధి, మన సంక్షేమం కోసం 130 సార్లు బటన్ నొక్కిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునేందుకు 2 సార్లు బటన్ నొక్కేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జనం సిద్ధమైపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేలాపిరెడ్డి ప్రకటించారు. గుంటూరులో ఓ బటన్ పశ్చిమ నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి విడుదల రజనీకి, 2వ బటన్ పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్యకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. అప్పుడే వైఎస్ జగన్ మరో 5 ఏళ్ల పాటు మనందరి కోసం బటన్ నొక్కుతూనే ఉంటారని ఆయన అన్నారు. ఈ మేరకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో లేలాపిరెడ్డి గురువారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. వైఎస్ జగన్ ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు తామంతా సిద్ధం అన్న స్థానికుల నినాదాలతో పశ్చిమ నియోజకవర్గం మారుమ్రోగిపోయింది. ఈ సందర్భంగా నగరపాలక సంస్థ పరిధిలోని 25వ డివిజన్ లో కార్పొరేటర్ చంద్రగిరి కరుణ కుమారితో కలిసి లిల్లాపిరెడ్డి గడప గడపకు తిరిగి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన కల్పించారు. అదే 2 పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలుగా దయచేసి ఎవరు కూడా భావించొద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరో పక్క తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన, లేదా మరో పక్క కాంగ్రెస్ పార్టీ, లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలు కావు. పేదలంతా ఒక పక్కనుంటే మరో పక్క పెత్తందారులంతా కూడా మరో పక్క ఉన్నటువంటి ఎన్నికలు పేదలకి పెత్తందారులకి మధ్య జరుగుతున్నటువంటి ఎన్నికలుగా దయచేసి అందరూ కూడా ఆలోచన చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుంచి కూడా సుమారు 4 సంవత్సరాల 11 నెలల కాలం ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తే ఆయన తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు తీసుకున్నారో ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు కూడా అంత సామాన్యమైనటువంటి కుటుంబాల్లో పుట్టి పెరుగుతున్నటువంటి వ్యక్తులు పొద్దునే ఆర్టికల్ లేకపోతే మరో చోటుకో పనికి వెళ్ళి లేకపోతే ఆటోలు వేసి అంటే చిన్న కుటుంబాల్లో పుట్టి తమ పోషణ కోసం ప్రతిరోజు కూడా పనిచేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నటువంటి కుటుంబాలు నివసించే ప్రాంతాలు ఈ ప్రాంతాలు. నేను అందుకోవాలి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఇంగ్లీష్ విద్య మీ పిల్లలు చదువుకోవడానికి ఉపయోగపడుతుందా లేదా ఒకసారి ఆలోచించమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఒకప్పుడు ఇంగ్లీష్ విద్య చదువుకోవాలంటే ఎవరికి సాధ్యమయ్యేది? సంఘటనలో పుట్టినటువంటి పెద్ద బడావాళ్ళకు, లేకపోతే లక్ష్మీపురంలో పుట్టినటువంటి పెద్ద కుటుంబాల్లో పుట్టినటువంటి ధనవంతులైనటువంటి పిల్లలకే సాధ్యమైనటువంటి విద్యని ఈ రోజున మీ కుటుంబాల్లో
మీ జీవితాలు బాగుపడాలంటే మీ పిల్లలు యాదవుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేశారని రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య, మంత్రి విడుదల రజని, ప్రభుత్వ విప్ లేలాపిరెడ్డి, ఎమ్మెల్సీ వీర మస్తాన్ రావు యాదవ్ తెలిపారు. రాజకీయంగా, సామాజికంగా బీసీలకు అధిక ప్రాధాన్యతనిచ్చి గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వారికి 56 ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వైసీపీ వెంటే యాదవ సామాజిక వర్గం నడుస్తుందని సందర్భంగా వారు ప్రకటించారు. స్థానిక కొరటిపాడు కొమ్మినేని గార్డెన్స్ లో జరిగిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ యాదవ ఆత్మీయ సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. జగన్ సర్కార్ వలన ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరిందని తెలిపారు. నవరత్నాలతో పేదరికం లేని సమాజాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్మించారని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుగిరి, ఎమ్మెల్సీ చంద్రగిరి, యేసురత్నం, గుంటూరు వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ నిమ్మకాయల రాజానారాయణ, అఖిల భారత యాదవ సంఘం నాయకులు వెంగళరావు, అడక పద్మావతి, గోళ్ల శివశంకర్ యాదవ్, గూడూరు నాని తదితరులు పాల్గొన్నారు. పెదకూరుపాడు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ ఎన్నికల ప్రచారం విరామం లేకుండా సాగుతోంది. ఈ మేరకు అచ్చంపేట, అమరావతి మండలాల పరిధిలోని గ్రామాల్లో తాజాగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. భాష్యం ప్రవీణ్ తో పాటు సినీ నటుడు శివాజీ, ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఇతర నేతలు కార్యక్రమాలు పాల్గొన్నారు. ఉద్దేశపూర్వకంగానే అమరావతి రాజధానిని వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సందర్భంగా నేతలు ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే అమరావతి రాజధానికి పూర్వ వైభవం వస్తుందని తెలిపారు. తద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుందని వారు వెల్లడించారు. ప్రతి ఒక్కరికి మొన్నే మేనిఫెస్టో రిలీజ్ చేశారు. కులాల వారీగా ప్రతి ఒక్కరికి కార్పొరేషన్ పెట్టి ప్రతి ఒక్కరిని డెవలప్మెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు ప్రధాన పాత్ర వహిస్తారని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తాం. అట్లానే చంద్రబాబు నాయుడు గారు వస్తే పథకాలు ఉండవు అని ఒక అపోహ క్రియేట్ చేస్తారు. అటువంటిది ఏముండదు బ్రదరు. దాదాపు సూపర్ 6 పథకాలని మీరు ప్రతి ఒక్కరికి చెప్పాల్సిన అవసరం ఉంది. సూపర్ 6 పథకాల్లో ప్రతి రైతుకి రైతు పనుల కింద 20,000 రూపాయలు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అట్లానే ప్రతి ఒక్క మహిళకు నెలకు 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అదే ఒక ఇంట్లో ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ప్రతి నిరుద్యోగ యువతకి 3,000 రూపాయల ఆర్థిక సాయం చేయడం, నిరుద్యోగ వృత్తి కింద ఇవ్వడం జరుగుతుంది. అట్లా రకరకాల పథకాలు ఉన్నాయి. అట్లనే మీకు ప్రతి ఇంటికి కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ. అట్లానే ప్రతి ఒక్క మహిళకు కూడా బస్సు ప్రయాణం ఫ్రీ. ఇట్లా సూపర్ 6 పథకాలు ఎన్నో ఉన్నాయి. అట్లానే పెన్షన్ 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేసే ఘనత మన చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. అట్లానే వికలాంగులకు 6,000 రూపాయలు చేయబోతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు. అది కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అట్లనే మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే అమరావతి రాజధాని. నాయకుడు నాకు కూడా ఇష్టమైనటువంటి నాయకుడు శివాజీ గారు, అదేవిధంగా నర్సిరెడ్డి గారు, తెలంగాణ టైగర్ నర్సిరెడ్డి గారు. నాకు ఇప్పటివరకు తెలియదు లాభాలంట వారసత్వాన్ని కృష్ణదేవరాయ వరకు ఇంట్లోనే పెట్టుకొని ప్రతీకగా నిలిచి ఆంధ్రలో పౌరుషానికి ప్రతీకగా నిలిచినటువంటి ప్రతిభదేవి గారు, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కాబోయే సోదరులు, ఆత్మీయులు,
ధన్యవాదాలు, అభినందనలు, కృతజ్ఞతలు. సుభాష్ టీచర్లు నిలబెట్టాడు. ఫోన్లే మందు తాగటం తప్పు, కానీ ఆ తాగేదేదో కాస్త కొంచెం మెత్తగా గుర్తులోకి పోయి అది లేదు. అవి కూడా ఆయన కంపెనీలే, మొత్తం ఆయన బినామీ కంపెనీలే. మందులో మోసం, ఇసుకలో మోసం, వ్యవసాయంలో మోసం, ఉద్యోగస్తులకు మోసం, పోలీసులకు రావాల్సిన జీతాల్లో మోసం, డిఎల్లో మోసం, టిఎల్లో మోసం, ప్రతి ఒక్క దాంట్లో కూడా మనుషులు మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఆయన ఇచ్చేటటువంటి ఒకే ఒక్క గిఫ్ట్ ఏంటో తెలుసా? ఈ రాష్ట్రం నాది. ఇలా పైనుంచి చూస్తాడు, ఇది నాది, మీరంతా నా బానిసలు. ఇలాంటి ఒక మనస్తత్వం ఉన్న మనిషి అర్థం చేసుకోండి. నేనేదో మీ దగ్గర నేను రాజకీయ నాయకుడు కాదు, నాకు వద్దు, నాకే పదవులు లేవు, నేను ఏ పార్టీలో లేను, మంచి ఎక్కడ ఉంటే దాని గురించి మాట్లాడతా. ఒకరికి మాట్లాడే మనిషిలో కూడా ఎక్కడైనా చెడు జరుగుతుంటే ఖచ్చితంగా అది కూడా మాట్లాడతా. అర్థం చేసుకోండి. ముఖ్యంగా నేను చెప్పొచ్చేది ఏదైతే చాలా వర్గాల్లో కొంచెం సంపన్న వర్గాల్లో కూడా ఒక ఆలోచన ఉంది, ఈ ప్రాంతంలో ఉంటే మనకి వ్యాపారం జరగదు అని. మీ అందరికీ హామీ ఇస్తున్నారండి ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలు, వ్యాపారస్తులు తిరిగి ఆంధ్రప్రదేశ్ రండి. ఆంధ్రప్రదేశ్ మంచి రోజులు వస్తున్నాయి. మీరు ఇక్కడ మీరు రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, మీరు ఎటువంటి వ్యాపారం చేసుకోవడానికైనా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడబోయే నూతన ప్రభుత్వం మీ అందరికీ ఆహ్వానం పలుకుతా ఉంది. ఎక్కడా కూడా భూములు. ఇంకొక విషయం ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు కాదు, నాకు తెలియదు, మన ముఖ్యమంత్రి గారు కాదు, ఒక రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి గారు ఆయన దిగిపోయే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీతో ఎలా జత కడతారు? చంద్రబాబువి ఊసరవెల్లి రాజకీయాలు. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ వ్యాఖ్యలు. గుంటూరులో ఊపందుకుంటున్న ఎన్నికల ప్రచారం. ఓటర్లను ప్రశ్నం చేసుకుంటున్న అభ్యర్థులు తమ గెలుపుకి సహకరించాలని విన్నపాలు. చంద్రబాబుకు ఊడిగం చేయడానికి పవన్ రాజకీయాల్లోకి వచ్చారు. చంద్రబాబు దగ్గర డబ్బు తీసుకొని జనసేన పార్టీని పెట్టారు. పోతున్న మహేష్ విమర్శలు. న్యాయవాదులకు అండగా నిలిచిన ఏకైక నాయకుడు సీఎం జగన్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలి వైసీపీ నేతల సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.